ముందుగల మన జోర్దార్ ముచ్చట్లు చూసే వాళ్ళందరికీ నమస్తే. మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇక ఇవాళ మనం ముచ్చట్లు మస్తు గమ్మత్తుగున్నాయి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా చూద్దాం పండి. చలో మరి. సెల్యూట్ పెట్టిన పిల్లడు సంబరపడ్డాడు జవాన్లు. ఈ బాధ్యత నువ్వు చెయ్యి, లేదంటే మేము నేర్పుతాం. ఇక అనాలి సై. దొంగలు పడుతున్నారని ఆగమాగమవుతున్న వకీలు. మురుగునీరులో ముచ్చుతా, కొత్తిమీర అమ్ముతా. చింపాంజీ చేసింది డ్యాన్సు చూస్తే అవుతారు ఫ్యాన్స్. మన దేశ జవాన్లకు ఎన్ని సలాములు పెట్టినా కానీ తక్కువే అవుతాయి కదా. వాళ్ళు కుటుంబాలను వదిలేసి కన్న తల్లికి ఉన్న ఊరికి దూరంగా ఎక్కడనో బతుకుతూ దేశ సరిహద్దుల్లా మన కోసం ఎంత కష్టపడుతుంటారు కదుల్లా. గసోంటి జవాన్లకు ఓ పసిపిల్లోడు ఇవాళ సెల్యూట్ పెట్టింది చూసి చుట్టుపక్కలోళ్ళు మస్తు తారీఫ్ చేసిరుల్లా. గీ పిల్లోడు ఐఎస్ఐ పట్టుకొని నడిపించుకుంటా మరి మన జవాన్ల కారుకు ఎదురుంగొచ్చి సలాం చేసిండు. గది చూసి జవాన్లు బుడ్డోని చూసి నవ్వి పిల్లోనికి సల్యూట్ చేసిర్రు. ఈ వీడియో చూసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సారు పిల్లోన్ని వాళ్ళ అయ్యవ్వలను మస్తు మెచ్చుకున్నాడు. అయినా గంత చిల్ల పిల్లోనికి ఎంత దేశభక్తి కదా, మీరే చూడ్రి. మొన్న మెట్రోలా ఓ తల్లికి మనం ఎంత మర్యాద చేసినామో అందరికీ తెలుసు. గసొంటి విషయాలు సమాజానికే సిగ్గుసేటు. గదే ముచ్చట గిది. గదంతా పక్కన పెడితే మనం ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులతోటి ఎట్ల మెసలాలనో కళ్ళకు గట్టినట్లు చూపించిరు గీ పిల్లలు. పిల్లలకు చదువు చెప్పే సారు పిల్లలతో గీ మంచి ప్రయత్నం షురు చేసిండు. సమాజానికి ఎంత గొప్పగా వాళ్ళ బాధ్యతని చక్కగా వివరించి చెప్పిండ్రో పిల్లలు మన వకీలు మాటల్లోనే ఇందాం పాండ్రి. అయ్యో గీ ముచ్చట చూడరు. మొన్న చెప్పిన కదా నేను మెట్రోలో ఒక తల్లిబిడ్డకు సీట్ ఇవ్వలేదని. ఇక గిడ ఒక సారు మంచిగా ఫైన్ చేసిండు. చూడురి పోరగాళ్ళని మంచిగా ముద్దుగా బస్సులో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి ఎంత మంచిగా తిప్పుతుండో. అగో గట్లా చూడురి. గట్ల ఎవరన్నా రాగానే లేచి కూర్చోబెడితే మంచిగా అనిపిస్తుంది. పెద్దలకు మంచిగా గౌరవం ఇవ్వాలి. కనీసం ఈ చిన్న పోరగాళ్ళ వీడియో చూసానా మీరు మారురు. ఇక ఇవాళ మావోని ఏమైనా ముచ్చట్లుంటే పట్టుకొని రారా అని దోలిన. మరి మా వకీలు ఎక్కడ పోయిండో, వీడేం చేస్తుండో. అరే వకీలు, ఏమైందిరా నాయన గట్ల చూస్తున్నావు? కరెక్ట్ టైంకి వచ్చిందిరా నాయన. అమ్మో ఇక నా పని అయిపోయినట్టు ఇక చూసుకో. బో ఏమవుతుందేమో. అరే నేను వస్తే ఏమవుతుంది తమ్మి నీకు? నీ పని ఏమవుతుందిరా? ఎందుకు నువ్వు గట్ల చేస్తున్నావు? అబ్బా వచ్చిందిరా. ఈ ఎప్పుడు చూడు కిసిపిట్ట లెక్క కిచకిచ వరుతూ ఉంటావు. ఇప్పుడు చూడు మళ్ళీ కాకి లెక్క కావు కావు అని ఎట్లా మాట్లాడుతుందో. ఏమవుతుందేమో నేను గుబులు గుబులు అవుతుంటా నాకు. నాది కీసిపిట్ట గొంత అయితే నీది బర్రె గొంతారా? నీ ఏజ్ తప్పిన మొహం పోడా. అమ్మ నీతో నాకు పంచాయతీ ఎందుకు కానీ జర ప్లీజ్ కొద్దిసేపు ఫిట్స్ పెట్టున్నాను. నా భయంలో నేను మళ్ళీ నీతో నాకు లోదు చెప్తుంది ఇప్పుడే. ఏమోరా నాయన, ఏదో చేయమని చెప్తే ఏదో చేస్తావు. నీతోటి నాకు పెద్ద గోస అవుతుందిరా నాయన. అమ్మో దొంగలు ఈ గల్లీ నుంచి వస్తారా పక్క పక్క గల్లీ నుంచి వస్తారా? నాకైతే భయం భయం అవుతుందిరా నాయన. దొంగలేంది తమ్మి? మన ఇంట్లోకి ఇట్లా పడ్డరా ఏందిరా తమ్మి? దండం మీద నా చీరలు ఇక అట్లనే అల్వారం మీద పెట్టిన గాజులు జర ఇది తీసుకుపోయి మంచం కింద పెట్టరా. అయ్యి నెతకపోతే ఇంకేలే నాకు అవి ఒకటే ఉన్నాయి. అబ్బా నా బాధలో నేనుంటే నీదొక పాడైంది. నాకు టెన్షన్ ఉన్నా చెప్తున్నా. మళ్ళా నా నువ్వు కొరియకు మూతి ఫండ్ కొడతా. నాకు బీఫ్ లేచిందండి చూసుకో. మళ్ళా
నాటేసుకన్నా నేను ఉంటే నీ బాధ ఒకటే పాడైంది నాకు. చెప్తా రాదమ్మా ఊకే కోడి ఫిట్టలే కక్క అంటావు. చెప్పేదా కాదు రాదు. ఆగమాగమవుతావు, నన్ను ఆగం చేసి పాడవుతావు. ఇప్పటికే దొంగలు ఎక్కడి నుంచి వస్తున్నారా నా ఫానంలో నేను ఉంటే ఆగమాగమై. ఈ వకీల్ గాన్ తోటి నాకు చాలా బాధ అయ్యేటట్లే ఉంది. ఏదో చెప్పురా అంటే ఏమేమో చేస్తుండు. చెప్తాగా ఒక్క నిమిషం చెప్తా ఊకొర్రకు. నీ ఒరుడే నాకు ఎక్కువ పాడవుతుంది ముచ్చట కన్నా. మన రాజేంద్ర నగర్లో ఒక ఫోర్గాడు మిస్ అయిందట అక్క. అట్లనే ఇవాళ రేపు 3 రోజుల నుంచి బాగా చూస్తున్నా ఇంకా 2 ఫోరాలు మిస్ అయ్యాలట అక్క. అంటే వీళ్ళందరినీ దొంగలు ఎత్తుకుపోయాలట అక్క అందరూ అంటులు. నాకైతే మస్తు డఫ్ట్ కొడుతుంది. అందుకే నా భయంలో నేనున్నా. మళ్ళీ నన్ను కూడా దొంగలు ఇచ్చుకపోతే అమ్మో ఆగమాగం అయిపోతా అక్క. అందుకే నేను మస్తు భయపడుతున్నా ఏమవుతుందో ఏమో. అయ్యో తమ్మి, నువ్వు గప్పటి నుండి భయపడుతుంది గీ ముచ్చట చెప్తాంది కారా? మా ఊరు చెప్పింది కూడా నిజమేగా. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు తమ్మి. ఎక్కడి నుండి ఎసోంటి సమస్య ఎట్లొస్తుందో భయం అవుతుంది. ఇక పాపం అన్యాయంగా పోరగాల పానాలు తీస్తున్నారు. ఏందో ఏమో ఈ దొంగల రూపంలో ఉన్న మనుషులు. అవునక్క కరెక్ట్ చెప్పినావు. ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేవు అక్క. రోజులు ఆగమాగం రోజులు ఇవన్నీ ఎవరిని నమ్మేటట్లేవు. అందుకే నేను ఎప్పుడు నేను నమ్మలే. చూసినావా గింతగానం ఆగమాగం చేసినా మంచి ముచ్చట చెప్పినావు తమ్మి. జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పినావు మంచిగా. జనాలు మీరు కూడా జాగ్రత్తగా చిన్న పోరగాలని ఎవరైనా విలువంగానే పంపొద్దు. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని దగ్గర ఓడిగిన చేయకుండ్రి. అందరు భద్రంగా ఉండురులా. అమ్మో అక్క ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలక్క. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. నాకైతే మస్తు బుగులు అవుతుంది. అక్క ఇంటికి తాళం వేసినా గొల్లం పెట్టి మర్చిపోయినా. అమ్మో అక్క నువ్వేవే తలుపులు తీయ నాకు సంబంధం లేదు కదా చూసుకో. నీ నిద్రమబ్బు మొహం పోడా, తెలి తక్కువ మొహం పోడా. నీకు తిండి తినడం తప్ప ఏం చేత కాదురా నీకు. నీ పోరనుకున్న వారేస్తే నిన్ను నమ్ముకున్న చూడు, అది నా బుద్ధి తక్కువ. కొత్తిమీర గీ పేరినంగానే ఓ మంచి చికెనో లేదా మటన్ కరో యాదకొస్తుంది కదా. దాని నుండి వచ్చే కమ్మటి ఆసన మన ముక్కుకి అట్లనే అంటి పెట్టుకొని ఉంటుంది కదుల్లా. కానీ మధ్యప్రదేశ్లోని భూపాల్లా ఓ కూరగాయలు అమ్మే ఆయన కొత్తిమీరని ఎంత మంచిగా శుభ్రం చేసి అమ్ముతుండో మీకు తెలుసు కదా. ఆయన అమ్మేది చూస్తే జీవితంలో కొత్తిమీర కొనాలంటేనే భయం వేస్తుంది. అవును, అంత మంచిగా మురుగునీట్లా కడుగుతుండు చూడూరి. గీ సార్ చేసేది వీడియో తీసి భూపాల్ కలెక్టర్కి పెడితే మనోన్ని పట్టుకరమ్మని ఆర్డర్ వేసిండట. కానీ గా లోపే ఊరు నుండి వారిపోయిండట ఆ శుభ్రకాడు. ఇక గీ ముచ్చట చూడు రేతగా బతుకుందా. అన్న ముంచుతున్నావు మంచిగా ముంచుతున్నావు కొత్తిమీర కట్టలు. సూర్యుడు జ్ఞానం ఏం చేస్తుండో డ్రైనేజ్ వాటర్లలోనే మొత్తం ముంచుతుండు కొత్తిమీర కట్టలు. ఇంక ఇప్పుడేమో మనం మళ్ళీ కోడి చికెను మేక మటన్ పట్టుకోగానే కమ్మగా వాసన రావాలని మళ్ళీ మనం మంచిగా కొత్తిమీర ఫైన చల్లిమారి తింటాం. ఇంక ఇప్పటి నుంచి తినూరి మంచిగా కమ్మగా ఉంటుంది. మంచిగా ముంచుతున్నావు అన్న నువ్వైతే. కింగ్ కాంగ్ సైన్మలా చింపాంజీ ఫైట్ చేయడం ఎట్లనో గది ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు. కానీ అదంతా గ్రాఫిక్స్ తోటి తయారు చేసింది. ఇప్పుడు మీరు చూడబోయే ఆర్త మస్తు గమ్మత్ ఉంటుంది. నిజంగా చింపాంజీ డ్యాన్స్ వేయడం నేనైతే ఇంతవరకు చూడలేదు. మీరు కూడా చూసి ఉండరు కదా. చింపాంజీ డ్యాన్స్ వేయడం పైగా అది రింగులు తిరగడం చూస్తే మస్తు నవ్వొచ్చింది నాకైతే. గిది చూసినాక మనం దీని నుండి గీ డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకున్నామా ఏమో అనిపిస్తుంది. మీకు చూడాలనుందా? అయితే ఓ రొకీలు గా డ్యాన్స్ చూపెట్టు. అరే గీ బొచ్చా చూడు ఎంత బతుకుందా. సింఫాంజీ ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుంది చూడు. నీళ్ళలో గుండ్రంగా తిరుగుతుంది. తిరుగు మంచిగా గుండ్రంగా తిరుగు. కనీసం సింఫాంజీని చూసానా మనం డ్యాన్స్ నేర్చుకోవాలి. ఇయర్ నుంచి నీళ్ళల్లో ఎట్లా గుండ్రంగా తిరగాలో. మంచిగా ఉన్నది. ఇక ఇన్నారుల్లా మన గమ్మత్ ముచ్చట్లు. అప్పటిదాకా చూస్తూనే ఉండురి మన జోర్దార్ ముచ్చట్లు.